వెల్కమ్ టు టౌన్ 24 న్యూస్. మీతో మేము పిఠాపురం కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఈరోజు అనగా జూలై 4వ తారీఖున పిఠాపురంలో శాంతి ర్యాలీ జరిగింది. ఈ శాంతి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము భారతీయ క్రైస్తవ దినోత్సవము మరియు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని ఈ శాంతి ర్యాలీ పట్టణంలో జరిగింది. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒకడైన తోమా భారతదేశానికి సువార్తను తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు పిఠాపురంలో వందలాది మంది క్రైస్తవ నాయకులు, క్రైస్తవులు, సంఘాలు, పెద్దలు ఈ యొక్క శాంతి ర్యాలీ ఐక్యంగా జరిగించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డిఏ విక్టర్ బాబు, కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రెవరెండ్ డి విక్టర్ సామ్యుయల్, పిఠాపురం రీజనల్ నాయకులు రెవరెండ్ సికే సింగ్, ఫెలోషిప్ సెక్రటరీ రెవరెండ్ బి హానోక్, ట్రెజరర్ నానిబాబు, ఫెలోషిప్ సలహాదారులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ఏఐసిసి నాయకులు, ఫెలోషిప్ దైవజనులు, వివిధ సంఘముల ప్రజలు, విశ్వాసులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ మొదలుకొని చర్చి సెంటర్, రాజుగారి కోట, ఉప్పాడి సెంటర్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీసును చేరుకొని అక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించారు. భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా పిఠాపురం పట్టణం అంతటికీ క్షేమం కలగాలని, పిఠాపురం యొక్క పట్టణంలో దీవెన కలగాలని మేమందరం కూడా ఈ శాంతి ర్యాలీ చేస్తున్నాం. పనులు యాచనలు చేయమని బైబిల్ అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, మా పరిపాలకుల కొరకు, మా ప్రజా నాయకుల కొరకు, మా ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ యేసు ప్రభు పేరున, యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు ప్రజలుగా మా యొక్క మనసులో ఉన్నటువంటి బాధ కావచ్చు, వేదన కావచ్చు, శాంతియుతంగా తెలియజేయడానికి మీ మధ్యకు వచ్చాం. 1950 ఆర్డర్ గురించి మీకు ఇవ్వడం జరిగింది సార్. 1950 ప్రెసిడెన్సీ ఆర్డర్స్ని రద్దుపరిచి ఎస్సీ ఎస్టీ హోదాలో ఉన్నటువంటి ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని రద్దుపరచాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే శాంతియుతంగా పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పిఠాపురం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఈరోజు అనగా 4/7/2026 తేదీన ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వచ్చి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి మా యొక్క వినతి పత్రాన్ని అందించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, ఎవరికి లేనటువంటి అన్యాయం, అగ్ర కులానికి లేనటువంటి అన్యాయం కేవలము నిమ్న జాతి కులానికి మాత్రమే జరుగుతున్నటువంటి ఉద్దేశాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ శాంతియుత ర్యాలీ జరుగుతుంది. ధన్యవాదాలు. ఈ యొక్క దినాన్ని పిఠాపురం పట్టణంలో పిఠాపురం కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ శాంతి ర్యాలీ యొక్క ఉద్దేశము ఏంటి అని అంటే, భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని పురస్కరించుకొని, అనగా యేసు ప్రభు వారి యొక్క సువార్త భారతదేశానికి 52వ ఈ యొక్క సువార్తను స్వీకరించినటువంటి వారి ద్వారా భారతదేశంలో ఎంతోమంది జీవితాల్లో వెలుగుతో నింపబడ్డాయి. భారతదేశంలో అనేక మంది ప్రజలు దీవించబడ్డారు, అభివృద్ధి చెందారు. మరి ముఖ్యంగా పిఠాపురం క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించినటువంటి క్రైస్తవులు అందరూ కూడా పిఠాపురం యొక్క క్షేమం కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఎందుకు శాంతి ర్యాలీ నిర్వహించామంటే, ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే భారతదేశంలో అపోస్తలుడైన తోమా గారి ద్వారా క్రైస్తవం వచ్చింది. వారు ప్రారంభించినటువంటి ఈ క్రైస్తవ పరిచర్య నేటికి భారతదేశం అంతా కూడా విస్తరించబడింది. ఈ క్రైస్తవ్యం ద్వారా ఎంతో జీవితాలు మారి ఎంతోమంది రక్షించబడ్డారు. దొంగలు, లేదా నరహంతకులు, లేదా వ్యభిచారులు, లేదా ఈ సామాజికమైన అలవాట్లు, రకరకాల వ్యక్తులు మార్పు చెందారు. అలా మేము ఈ సమాజంలో, ఈ భారతదేశం నిర్మించబడడంలో మేము కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించాం. క్రైస్తవ సంస్థలు కూడా ఎన్నో స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేదా అనాథాశ్రమాలు కానీ, చైల్డ్ కేర్ సెంటర్స్ కానీ, ఇంకా ఎన్ని రకాలుగా సేవ చేయగలం, అన్ని రకాలుగా సేవ చేసి భారతదేశ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములుగానే ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు లేని కులాలు, మతాలు ఇప్పుడు కొత్తగా ప్రారంభించబడి మరి ఈ
ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఎవరైతే దళితులు యేసుప్రభుని అంగీకరిస్తారో, అలాగే క్రిస్టియానిటీని స్వీకరిస్తారో వారికి ఉన్న సామాజిక హోదా పోతుంది, ఎస్సీ స్టాటస్ పోతుంది, రిజర్వేషన్లు పోతున్నాయి. ఇలాగ కులం వేరు మతం వేరు అయినప్పటికీ మరి ఎందుకు ఈ రకమైన వివక్ష కేవలం దళితుల మీద చూపిస్తున్నారో అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 70 సంవత్సరాలు ఏ ప్రభుత్వం దీన్ని రద్దు చేయలేదు. అందుకే మేము ఇప్పుడు అడుగుతున్నాం, దయచేసి ఎవరైతే దళితులు మరి అన్ని రకాలైన హక్కులు పోగొట్టుకుంటున్నారో, అలాగనే రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి మత స్వేచ్ఛ హక్కు లాంటివి పోగొట్టుకుంటున్నారో వాటి వల్ల పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం. ముస్లింలకి కేవలం క్రైస్తవులకి మాత్రమే వివక్ష కొనసాగుతూ ఉంది. మిగిలిన వర్గాలు ఎవరైనా, ఉదాహరణకి బౌద్ధులు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వాళ్ళు ఎస్సీ హోదా ఉంటారు, సిక్కులు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వాళ్ళు ఎస్సీ హోదా ఉంటారు. కేవలం దళితులకు మాత్రమే, ఈ 59 ఉపకులాలకు మాత్రమే అన్యాయం జరిగింది. కాబట్టి ఈ అన్యాయాన్ని రూపుమాపాలని, మత స్వేచ్ఛ కల్పిస్తున్నటువంటి హక్కును పునరుద్ధరించాలని మేము ర్యాలీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. ఎంఆర్ఓ గారు దాన్ని పరిశీలన చేస్తారన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిఠాపురం సిఎంసి ద్వారా ఎంతోమందికి మేలు జరిగింది. ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి వచ్చారు. అలాగే మన కాకినాడకి ప్రప్రథమంగా క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది, క్రిస్టియన్ క్యాన్సర్ సెంటర్. దానివల్ల ఎంతోమంది పేషెంట్స్ కూడా మేలు జరిగింది. అలాగే ఎన్నో సంస్థలు వచ్చాయి. సో ఇవన్నీ ఉంటుండగా ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయాలంటే వాళ్ళు క్రైస్తవ్యం చేసుకుంటే ఎలక్షన్లో పోటీ చేయకూడదని ఇలాంటి ఎన్నో కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా మరి పరిష్కరించాలని, ఈ జీవోని తప్పనిసరిగా రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ర్యాలీ చేయాలి. థ్యాంక్ యూ.